ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఇజ్రాయేలీల నిబంధన మందసము ఇప్పుడు ఎక్కడ ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మందసములో ప్రధానంగా ఏముంటుందంటే దేవుడు వారికి ఇచ్చిన 10 ఆజ్ఞలకు సంబంధించిన 2 రాతి పలకలు, ఒక బౌల్లో మన్నా, అలాగే అహరోను కర్ర. అయితే ఈ యొక్క మందసము పైన 2 కెరూబుల ఆకారాన్ని దేవుడు డిజైన్ చేయడం జరిగింది. అది ఎట్లా ఉంటుంది ఈ విషయం మనందరికీ కూడా బాగా తెలుసు. అయితే నిబంధన మందసాన్ని దేవుడు 2 కారణాల చేత వారికి ఇవ్వటం జరిగింది. ప్రధానంగా మొదటిది ఏమిటంటే దేవుడు వారికి ఇచ్చిన రాతి పలకలు, ఆజ్ఞలు, వాటిని భద్రపరచుటకు. రెండవది దేవుడికి వారికి మధ్యన ఒక వారధిగా, ఒక ఛానల్గా, గాడ్స్ ప్రజెన్స్ని తెలిపే ఒక సూచికగా దేవుడు దాన్ని వారికి ఇవ్వటం జరిగింది. అయితే ఇజ్రాయేలీలు అందరూ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళేవారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దానిని కూడా తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే దేవుడు వారి మధ్యన ఉన్నాడని వారు ఫీల్ అవుతూ ఉండేవారు. అయితే ఈ నిబంధన మందసము దేవుని మందిరములోని హోలీ ఆఫ్ ద హోలీస్ అంటే అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడింది. అక్కడికి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రము వెళ్ళడానికి వెసులుబాటు ఉంది. ఇప్పుడు సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత ఆ మందిరములో అతి పరిశుద్ధ స్థలములో దీన్ని భద్రపరచడం జరిగింది. ఇప్పుడు యూదులను కనుక మీరు అడిగినట్లయితే ఈ నిబంధన మందసము ఎక్కడుంది అని వారు ఏం చెప్తారంటే, సొలొమోను మందిరములో దాన్ని భద్రపరిచిన తర్వాత 400 సంవత్సరాల వరకు అది అక్కడే ఉంది. అయితే బాబిలోనియన్ ఇన్వేషన్ తర్వాత బబులోనీయులు యెరూషలేము మీద దాడి చేసిన తర్వాత నుండి అది ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక మిస్టరీగా ఉంది. అది ఇంకా ఛేదించుటకు అంతుపట్టనిదిగా ఉందని వారు సమాధానం చెప్తారు. అయితే బుక్ ఆఫ్ మకాబీస్ ప్రకారము ప్రాఫెట్ ఇర్మియా ప్రవక్త నెబో పర్వతములో దానిని ఉంచినట్టుగా ఆ పుస్తకము తెలియజేస్తూ ఉంది. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నిబంధన మందసము ఇప్పుడు ఎక్కడుంది, ఎక్కడ ఉండటానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ మనకి 4 రకాలైన విషయాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ 4టిని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే ఈ బాబిలోనియన్ ఇన్వేషన్ తర్వాత బబులోనీయులు యెరూషలేము మీద దాడి చేసిన తర్వాత దీని యొక్క వివరము అంతుపట్టనిదిగా ఉంది. ఎందుకంటే వారు యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని పోయిన ఉపకరణాలు ఏమిటనేది ఆ లిస్టు బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. అయితే ఆ లిస్టులో ఎక్కడా కూడా ఈ మందసము అనేది మనకి కనపడదు. కాబట్టి ఆ లిస్టులో అక్కడ కనపడలేదు. కాబట్టి అది ఖచ్చితంగా బబులోనికి తీసుకెళ్లిన ఉపకరణాలలో బబులోనికి అయితే వారు దానిని ట్రాన్స్పోర్ట్ చేసుకుని వెళ్ళలేదు అన్న విషయము ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఏమి జరిగి ఉండొచ్చు అంటే ఈ దాడికి ముందే ఈ యూదులు ఎవరైతే ఉన్నారో దానిని మందిరము కిందే దాచిపెట్టారని ఒక అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఇది మొదటిది. ఇది రెండవ విషయం ఏమిటంటే కింగ్ జోసయా ఎవరైతే ఉన్నారో యెరూషలేము త్వరలో నాశనము కాబోతుంది అన్న విషయాన్ని అతడు దర్శనము ద్వారా తెలుసుకొని యాజకులను పిలిపించి యెరూషలేములోనే ఒక సీక్రెట్ ఛాంబర్లో దాన్ని దాచిపెట్టాడు అని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే యెరూషలేములో ఒక సీక్రెట్ ఛాంబర్లో ఆ మందిరం ఉన్న ప్రదేశంలో దాచిపెట్టినా, లేకపోతే అప్పటి యూదులు మందిరము కింద దానిని ఎక్కడైనా కూడా సీక్రెట్గా ఉంచినా కూడా ఇప్పుడు దానిని తవ్వకాలు జరిపి బయటకు తీసేటటువంటి అవకాశము లేదు. ఎందుకంటే ఆ మందిరము ఉన్న స్థలములోనే ఇప్పుడు డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. అంటే అల్ అక్సా మసీద్ అక్కడ ఉండటం జరిగింది. ఇప్పుడు ఫిజికల్గా ఎక్స్కవేషన్ చేసి ఎవాక్యువేట్ చేసి అక్కడ తవ్వకాలు జరిపి దానిని బయటకు తీసే అవకాశమే లేదు. ఇది మరొక ప్రపంచ వివాదముగా మారిపోతుంది. అయితే 2 విషయాలను మనం తెలుసుకున్నాం. అంటే ఎక్కడ ఇది ఉండవచ్చు అనేది ప్రాచుర్యంలో ఉన్న 4 విషయాలు మీకు చెప్తున్నాను. ఇక మూడవది ఈ యొక్క ఇన్వేజన్కి ముందే, బాబిలోన్ ఇన్వేజన్కు ముందే అది ఈ యొక్క ఆర్క్ ఏదైతే ఉందో, నిబంధన మందసం ఏమైతే ఉందో ఈ ఇథోపియాకు తరలించబడిందని చాలామంది చెప్తారు. ఈ ఇథోపియాలోని ఆక్సమ్ టౌన్లో
సెయింట్ మేరీ ఆఫ్ జియోన్ క్యాథెడ్రల్ అనే ఒక షైన్లో సీక్రెట్గా ఇప్పటికీ అది భద్రపరచబడింది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇది మూడవ విషయం. ఇక నాలుగవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే నైట్స్ టెంప్లర్ అనే ఒక గ్రూప్కి చెందిన కొంతమంది ఫ్రాన్స్కు చెందిన వ్యక్తులు తర్వాతి కాలంలో దీనిని కనుగొని ఆ ఫ్రాన్స్కు తీసుకొని పోయి వారి దగ్గర ఉన్న పరిశుద్ధ స్థలాలలో ష్రైన్స్లో ఒక చోట దీనిని సీక్రెట్గా భద్రపరిచారని చాలామంది చెప్తూ ఉంటారు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ యొక్క నిబంధన మందసము ఎక్కడుంది అనే విషయం ఎగ్జాక్ట్గా తెలియకపోయినా 4 విషయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాన్ని మీ ముందుకు ఉంచాను. మొదటిది, ఈ బాబిలోన్ డిస్ట్రక్షన్ జరగటానికి ముందే దానిని మందిరము కింద భద్రపరచబడి ఉండొచ్చు. రెండవది, కింగ్ జోసయ్య దానిని ముందుగానే తెలుసుకొని దర్శనము ద్వారా అక్కడే ఒక సీక్రెట్ ఛాంబర్లో ఎక్కడైనా దాచి ఉండొచ్చు. మూడవది, ఇథోపియాకు తరలించబడి ఉండొచ్చు. నాలుగవది, తర్వాతి కాలంలో నైట్స్ టెంప్లర్ అనే ఫ్రాన్స్కు చెందిన ఒక గ్రూప్ వారు దాన్ని కనుగొని వారి దగ్గరకు తీసుకొని పోయి భద్రపరిచి ఉండవచ్చు. అయితే ఇప్పటికైతే ఈ నిబంధన మందసము ఎక్కడుంది అనేది 4 విషయాలు ప్రాచుర్యంలో ఉన్నవి మీ ముందు ఉంచడం జరిగింది. అయితే బైబిల్ గ్రంథాన్ని కనుక మనం గమనించినట్లయితే దీని యొక్క ప్రస్తావన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో ఉంది. ఒకసారి నేను చదివి వినిపిస్తాను, మీరు కూడా చూడండి. ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనము. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడిన అప్పుడు మెరుపులను ఇక్కడ వరకు చాలు. ఎక్కడ కనపడిందంట? పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో పరలోకంలో కనపడిందని దర్శన రీతిగా భక్తుడైన యోహాను గారు చూసి ఈ యొక్క వివరము గురించి తెలియజేస్తున్నారు. అయితే ఫిజికల్గా అయితే అది ఎక్కడుందో తెలియదు. 4 విషయాలు ప్రాచుర్యంలో ఉన్న వాటిని మీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఇటువంటి అనేకమైన చారిత్రాత్మక విషయాల కోసము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఆన్ చేసి బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ బార్లోని ఆల్ అనే అంశాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో చేసినా మీకు వస్తుంది. అది వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో చూసిన కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానవ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.